హాయ్ అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అంటే చాలా వరకు కలశం పెట్టి అమ్మవారిని అలంకరించి పూజ చేస్తుంటారు. నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. నార్మల్‌గా 4, 5 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసి దేవుడికి టెంకాయ కొడతాను. కరోనా ముందు వరకు 5 మందికి లేదా 9 మందికి లేదా 11 మందికి ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చేదాన్ని. కరోనా టైం నుండి అయితే ఇవ్వట్లేదు. ఈరోజైతే నేను పొంగల్ చేశాను. అలాగే శనగలు, మినపవడలు, పులిహోర, అలాగే పెరుగు వడ చేశాను. మామూలుగా అయితే శ్రావణ మాసం నెల మొత్తం మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం స్వీట్ చేసి నైవేద్యంగా పెడతాను. ఎప్పుడు మా పిల్లలకు వరలక్ష్మి వ్రతంగా హాలిడే ఇవ్వరు. కానీ ఈరోజు ఇచ్చారు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని 5 రకాలు చేశాను. అయితే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దగ్గర నాకు ఏదో ఒక గోల్డ్ పెట్టడం అలవాటు. అయితే ఈరోజు ఇయర్ రింగ్స్ పెట్టాను. ఇవి కొత్తవే, ఇంతవరకు మా పిల్లలు యూజ్ చేయలేదు. ఇలా గోల్డే పెట్టాలని ఏం లేదు. వెండైనా పెట్టుకోవచ్చు, లేదా మనీ అయినా సరే రూ. 101 లేదా రూ. 11 పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్‌గా పూజ చేసుకుంటాను. నాలాగా ఇలా సింపుల్‌గా పూజ చేసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.